ఓకే ఓకే సౌజన్య గారు కూడా మాట్లాడారు, ఆవిడ కూడా అవకాశం ఉందా? మీరు అప్పుడు థర్డ్ టైం మాట్లాడారు సౌజన్య గారు. వర్మ గారు అదే మీ ఇద్దరు కాదండి, ఇప్పుడు మీరు అదే కాదండి, అదే చెప్తాను. మీరు చెప్తారు, ఆయన చెప్తారు, మీ ఇద్దరితో సరిపోద్ది. ఇంకా నో పవర్ సెక్టర్ గురించి కాదు. ఇందాక ఒక చిన్న పాయింట్ ఒకటి యాడ్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఇందాక సౌజన్య గారు చెప్పారు, అతను నాకు ఇప్పుడు విజువల్స్ చూపించాక ఆవిడ కాబట్టి ఇంకా అక్కడ కూర్చొని మర్యాద పూర్వకంగా గారు హీరో అని మాట్లాడుతున్నాను. నేనైతే ఆ పిచ్చికి ఒక్కరి చెప్పు తీసుకొని ఎందుకు ఇంకా ఈడ్చుకు రాలేదని అడిగేదాన్ని. అంత అంటే లైక్ అంత కోపం వచ్చింది. ఇంతకు ఆయన ఏమన్నారు, శేఖర్ గారు సౌజన్య గారు మాట్లాడతా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టారు, లేకపోతే మీరు వాళ్ళ ఇంటి మీద వెళ్తా వాళ్ళ ఏంటి చూస్తా గాజులు తొడుకుని చూస్తా కూర్చున్నారా అని మాట్లాడారు. మరి మీరు టీడీపీ ఆఫీస్ మీదకి దుర్మార్గంగా గేట్లు తన్నుకుంటే వెహికల్స్ వేసుకుని వచ్చి ఆఫీస్ బద్దలు కట్టి లోపల మనుషులకి గాయాలు చేస్తే ఆ వీడియోలో ఉన్న మనుషులకి ఆ చేయించిన ఇదంతా ఒక్క నిమిషం ఇదంతా చేయించిన వైసీపీ పార్టీని ఈ రోజు మేము ఏం చేయాలి? అదే ఈ రోజు యాక్షన్ తీసుకుంటుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతి ముందు కూర్చొని నంగనాచి కబుర్లు చెప్తున్నాడు. అయ్యో 35-40 years వాళ్ళు ఏంటి ఇట్లాంటి అరెస్ట్ చేస్తారు, దుర్మార్గంతో అరెస్ట్ చేస్తున్నారు చెప్పి. ఆ రోజు మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు ఇందాక సౌజన్య గారు చెప్పారు కదా, మనం చేస్తే కంసారో పక్కన చేస్తే ఇంకేదో అని చెప్పి ఎగ్జాక్ట్ గా అలాగే మాట్లాడుతుంది ఈ రోజు శేఖర్ రెడ్డి గారు కూడా. అంటే మీ దాకా వస్తే మీరు ఏమైనా చేస్తారు, ఆడవాళ్ళని కూడా చూసుకోకుండా వాళ్ళు వచ్చి అక్కడ మామూలుగా ధర్నా చేస్తున్నైతే వాళ్ళు అంత ఇబ్బంది పెట్టి ఆడాలని ఓపెన్ గా చెప్పారు. అది కూడా మర్యాద పూర్వకంగా గౌరవించి మాట్లాడుతున్నారు అంత చేసిన మనిషిని. అయినా సరే సిగ్గులు అక్కడ సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకేం మాట్లాడాలంటే మా పార్టీ మీదకి మా మనుషుల మీదకి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి చెప్పండి మీరు? సౌజన్య గారు రెస్పాండ్. ముందు సంస్కారం నేర్చుకోవాలి సౌజన్య గారు గురించి మీరు మాట్లాడండి, సిగ్గేస్తుంది మాకు. ఓకే సౌజన్య గారు రెస్పాండ్. ఒక్క నిమిషం శేఖర్ ఆవిడ మాట్లాడివ్వండి. సౌజన్య గారు శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు మేము మాట్లాడుతుంటే మాట్లాడొద్దు కొంచెం మాకు కూడా అవకాశం ఉంది. ఓకే 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 శేఖర్ మాట్లాడినివ్వండి, ఆవిడ మాట్లాడలేదు కదా. శేఖర్ వైసీపీకి పాత టైం దగ్గరికి వచ్చింది. మమ్మల్ని ఆ రోజు ఆడవాళ్ళని కూడా చూడకుంటే శేఖర్ రెడ్డి గారు చాలా మంచి అబద్ధాలు ఆడుతున్నారు. మేము ఆయన ఇంటి మీదకి వెళ్ళాం, పోస్టులు పెట్టామని. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ పోస్టులు చూపించండి. ఇంకా మీకు నిజంగా అంత దమ్ము ఉంటే కనుక మా చేతిలో కర్రలు రాళ్ళు చూపించండి, మా మాటలు మేము వెనక్కి తీసుకుంటాము. మీరు ఈ రోజు కూడా తప్పు చేసి ఇలా రొంకు చేసి బొంకనానే అన్నట్టు మీరు అది నేర్చుకున్నారేంటో మాకు అర్థం కావట్లేదు. కానీ ఆ రోజు మేము దూరంపూడి శేఖర్ ఇంటికి వైపు వెళ్ళలేదు, పోలీసులు వాళ్ళ రౌడీలో మమ్మల్ని మలిచారు. అది 100% నిజం. ఇందాక బుజ్జి గారు అన్నట్టు నాతో అయితే మాట్లాడి బుజ్జి గారు స్వరూప గారితో వాళ్ళతో మాట్లాడు కాబట్టి లోకల్ గా ఉన్నట్టు బుజ్జి గారు కూడా లోకల్ గా ఉన్నటువంటి వేరే వాళ్ళు కూడా అడగండి, మమ్మల్నే కాదు. కానీ ఇలాంటి దుర్మార్గులు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి, అనిత గారికి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ గారికి కూడా మేము మనస్ఫూర్తిగా నమస్కరించుకుని ఒకే ఒక మాట చెప్తున్నాం. ఆ రోజు మేము ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎక్కడ చేతులు వేస్తున్నారో ఏం మాట్లాడతారో కూడా చూడకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించినటువంటి వెధవలందరికీ సరైన సమాధానం చెప్పాలని మా కూట ప్రభుత్వ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మీ డిబేట్ మీ టీవీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నామండి. ఎందుకంటే వీళ్ళంత సంస్కారం లేకుండా నేను మాట్లాడలేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాకు అది నేర్పించలేదు కాబట్టి నేను నోరు చాలా అదుపులో పెట్టుకోవచ్చు. కానీ చాలా బాధ ఉందండి, ఆయన అలా మాట్లాడితే చాలా బాధ వస్తుంది. కానీ ఏదైతే ఎంత చేసినా కూడా పిచ్చి కుక్క మీద రాయిసి తిరిగి మన మీదకి కలుస్తుంది కాబట్టి దాన్ని పక్క నుంచి వెళ్ళిపోవడం తప్ప మేము అంతకు మించేది. కానీ మా నాయకులు మాత్రం మనస్ఫూర్తిగా ఒకటి కోరుకోండి, మాకు జరిగిన అన్యాయాన్ని మేము నలుగురు ఆడలను ఆ రోజు నలుగురు ఆడలను కూడా ఎంత అసహ్యంగా ఇంకా మేము చెప్పలేనండి. అది మీకు నేను ఎక్కడ తాగారు, ఏం మాట్లాడారు, ఎక్కడ ఇంకా చెప్పలేను. వర్మ గారు వాళ్ళందరికీ కూడా మా మీద చేసి నా కొడుకులందరికీ చేతులు నరికేయాలి, ఆ పరమేశ్వర్ నుండి చేతులు కుష్ఠరోగం వచ్చిపోవాలని మరి కోరుకుంటున్నానండి నేనైతే మాత్రం. ఓకే ఓకే శేఖర్ అంత ఆవేదన వ్యక్తి. ఓకే అది ఎవరు చేసినా సరే ఆవిడ అంత బరస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎప్పుడో జరిగిపోయిందని. కానీ ఇప్పటికీ కూడా మర్చిపోలేని అతి దారుణం, అతి కిరాతకం అని. అవును సార్ పాపం. ఎందుకంటే పాపము ఆవిడ వాళ్ళ ఇంట్లో వెళ్తుంటే, వాళ్ళ ఇంట్లో ఉంటేనో, లేకపోతే ఎక్కడైనా ధర్నా చేస్తుంటేనో, లేకపోతే పాపం రోడ్డు మీద వెళ్తుంటేనో ఆ దుర్మార్గులు వచ్చి ఆవిడని కొట్టారు సార్. పాపం సార్, చాలా దుర్మార్గం సార్. ఇలా చేతులు కట్టుకుని ఇంట్లో మీకు బుద్ధి రాదు, మీ బుద్ధి రాదు మీకు. ఏదో తెలిసి తెలియకేసాలని చెప్పి చూస్తూ ఊరుకుంటారా, లేకపోతే మక్కలను కొట్టి పక్కన కూర్చోబెడతారా సార్? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద వాళ్ళు
నోరు మూసుకుని కూర్చుంటారేమో, మేమైతే కూర్చోము. మీ అమ్మని మీ అక్కల్ని తిరిగి నోరు మూసుకుని కూర్చుంటారేమో, మేము నోరు మూసుకుని కూర్చోము. ఓకే, ఓకే. నోరు మూసుకుని కూర్చోము. అర్థమైందా? ఓకే, ఏ పనికి మాత్రం జోలికి వెళ్ళలేదు. మీరు మా నాయకుడిని